హాయ్ ఫ్రెండ్స్! అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావున్నారనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు స్నేహాస్ యూనివర్స్. ఇవాళ నేను మీ అందరికీ చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే, 555 టెక్నిక్ యూజ్ చేసి మీ అందరూ అంటే ఎవరెవరు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎలా ప్రెగ్నెంట్ అవుతారు అని. దీనికి ముందుగా మీరు ఏం చేయాలంటే, ఒపెనో టెక్నిక్ అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, మీ వల్ల ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్‌కెళ్ళినప్పుడో, లేదంటే ఇంకెప్పుడైనా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడో, ఏదో ఒక సందర్భంలో మీకు తెలియకుండా ఇంతకుముందు ఎవరికైనా మీకు ఇంకా పిల్లలు పుట్టలేదా? పిల్లల ప్లానింగ్ ఏం చేయడం లేదా? లేదంటే ఎవరి దగ్గరన్నా వాళ్ళకి పిల్లలు పుట్టరు. అలా ఏమైనా మీరు కావాలని కాదు. ఒకవేళ బై మిస్టేక్ అయినా అలా మాట్లాడి ఉంటే, వాళ్ళు మీ మాటల వల్ల హర్ట్ అయ్యి ఉంటే, ఆ ఎఫెక్ట్ అనేది మీ మీద ఉంటుంది. మనకి చెప్తారు కదా! కర్మ అనేది ఉంటుందని. డెఫినెట్‌గా అనమాట. మనం ఎవరికైనా తెలిసో తెలియకో హర్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ మనకి ఉంటుంది. సో, మీ మీద ఆ ఎఫెక్ట్ పోవాలి అని మీరు ఒపెనో టెక్నిక్‌ని ఖచ్చితంగా చేయాలి అనమాట. ఒపెనో టెక్నిక్ చేసిన తర్వాత మీరు ఈ టెక్నిక్స్ అనేవి ట్రై చేయాలి. మీ వల్ల ఎవరైనా బాధపడి ఉంటే ఆ పెయిన్ అనేది వాళ్ళ నుంచి పోతుంది. మీరు ఈ టెక్నిక్ చేయడం వల్ల. మీకు కూడా మేము ఒకరిని క్షమాపణ అడిగాము. తర్వాత వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. అది మీకు ఎవరో కొన్నిసార్లు తెలిసి ఉండొచ్చు. కొన్నిసార్లు తెలియకపోయి ఉండొచ్చు. ఎవరైనా మీరు తెలిసి ఉంటే వాళ్ళని ఊహించుకోండి. తెలియకపోతే ఎవరైనా సమ్ ఎక్స్ పర్సన్ అనుకోని అలా ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీరు 555 టెక్నిక్ గురించి మీరు ఒక బుక్ అనేది తీసుకొని రండి. పెన్ తీసుకొని రండి. నేను ఏం రాయాలి ఏంటో చెప్తాను. ఇక్కడ మనం ప్రెగ్నెన్సీ గురించి కదా చెప్తున్నాం కాబట్టి, మేము ప్రెగ్నెంట్ అయ్యాము. మాకు ఒక బిడ్డ పుట్టారు. థ్యాంక్ యూ యూనివర్స్ అని మీరు రాయాలన్నమాట. ప్రతిరోజు 55 సార్లు మీరు మొదటి రోజు ఏ టైంకైతే మొదలుపెట్టారో, ఐదవ రోజు అదే ఆఖరి రోజు కూడా అదే టైంకి మొదలుపెట్టాలి. మీరు ఏ ప్లేస్‌లో కూర్చొని రాస్తున్నారో, అదే ప్లేస్‌లో కూర్చొని 5 రోజులు రాస్తే ఇంకా మంచిది. ఎందుకంటే, మీకు యూనివర్స్ అట్రాక్షన్ పవర్ అనేది ఇంకా పెరుగుతుంది. కానీ రాస్తున్నంత సేపు మీరు గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మీరు అలా జరిగినట్టు ఊహించుకోవాలి. అలా జరిగింది అని హ్యాపీగా ఉండాలి. మీకు రాయడం అయిపోయిన తర్వాత కూడా మీరు హ్యాపీనెస్‌తో, హ్యాపీ థాట్స్‌తోనే ఉండాలి. మీరు ఎంత ఎక్కువ హ్యాపీగా ఉంటే అంత తొందరగా మీకు యూనివర్స్ కూడా అట్రాక్ట్ అయ్యి మీరు అనుకున్నది తొందరగా మీకు ఇస్తుంది. మీ అందరూ నా వీడియోస్‌ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. లైక్ అండ్ షేర్ చేయడం వల్ల రీచ్ అనేది చాలా పెరుగుతుంది. రీచ్ పెరగడం వల్ల వేరే తెలియని వ్యక్తికి మీరు ఇది తెలిసినట్టు చేసిన వాళ్ళు అవుతారనమాట. మీరు ఇంకొకరికి హెల్ప్ చేస్తున్నారు. అంతేకాకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి వీడియోస్ నేను ఎప్పుడైనా అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వలన. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.